హాయ్ హలో సలాం నమస్తే. వెల్కమ్ టు మన తెలంగాణ. ఇవాళ మన తెలంగాణలో జరుగుతున్న ఈ ఇంటర్వ్యూకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటిదంటే రెండు పార్శ్వాలుగా ఉంటుంది. ఒకటి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, మళ్ళీ అట్లనే ఈ తెలంగాణ రణభూమికి తవ్వేసినటువంటి మన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న బిడ్డ వెన్నెలక్కని మనం ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం. అక్క నమస్తే. నమస్తే. నమస్తే అక్క, అందరు అడిగినట్టే మరి బాగున్నారా ఇట్లాంటి రెగ్యులర్ క్వశ్చన్స్ వేయను. బట్ మీతో అంటే మీరు నాకు సమయం ఇచ్చి ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. అంటే మీరు ఒక రకంగానేమో పంతులమ్మ, మీ వృత్తిరీత్యా పంతులమ్మ. ఇప్పుడు ఇక్కడ కళలకు కూడా నిలయమై ఇక్కడ చైర్మన్గా ఉంటూ ఇప్పుడు సారథిలో వెన్నెల విరిసింది అంటున్నారు కదా, అట్లా ఇప్పుడు మీరు సారథిలోకి వచ్చేసి పాటతో ఎంత సంబంధం ఉంది అని అంటే పాట మీ ఇంట్లోనే ఉన్నది కాబట్టి ఈ పాట గురించి, పాటగాళ్ళ గురించి, ఆట కళాకారుల గురించి అంతా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఆ జీవితాలు, మీ జీవితం చైర్మన్ అయిన తర్వాత ఎట్లుందనేది అంతా ఒకసారి మాట్లాడుకుందాం అక్క. ముందుగా నాన్నది ఒక పాటతో మీరు స్టార్ట్ చేస్తే, అంటే మీరు వాడితే వినాలనుకుంటా నేను, నాకు బాగా ఇష్టం కూడా. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా. సూపర్ సూపర్ అక్క. నిజంగా అంటే మీ ప్రజెంటేషన్ లో నాన్న కనబడతాడు, ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ అదంతా కూడా. అంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడాలనో గాయనిగా రావాలనేది ఏదైనా ఉండేది అక్క, గాఢమైన కోరిక అట్లా? అయ్యో, చిన్నప్పటి నుంచి చాలా కోరికలు ఉండే, ఏ కోరిక నెరవేర్చలే. చదువు అంటే ఉద్యమాల జీవితము, ఏ ఉద్యమ కుటుంబాల్లో కూడా ఇట్లాగే ఉంటది అన్నయ్య. వాళ్ళుగా బతకరు, సామాన్య ప్రజల్లో బతకరు. అందరు ఇంటి పక్కనే ఉంటాము, కానీ ఆడ వివక్ష ఉంటది. ముందే కులం పేరు వివక్ష ఉంటది, మళ్ళా నక్సలైట్లు బిడ్డలని వివక్ష. అయ్యో, అట్లా అంటే భయపడుతుండే ప్రజలు. అప్పుడు పోలీసులు ఉన్న దాడి, ప్రభుత్వం ఉన్న దాడితో. సో మేము నార్మల్గా పెరగలేదు. చాలా మానసికంగా కష్టాలు, సమాజంతో కష్టాలు, అప్పుడున్న ప్రభుత్వంతో కష్టాలు, ఎప్పుడు నిర్బంధం వచ్చాను. గద్దరన్న చనిపోయేంత వరకు ఏదో ఒక నిర్బంధంలోనే బతికినాం. సో స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ గీతం లేదు. హ్యాపీగా నవ్వుకుంటూ మేము ఆడుకోలేదు, హ్యాపీగా నవ్వుకుంటూ పాడలేదు. ఏ కుటుంబాల దావత్లకు పోయే వాళ్ళము, సొంత పెద్దమ్మ పిల్లల ఇంటికి పోయే వాళ్ళం కాదు. కడుపు నిండా తిండి లేదు కాబట్టి ఆకలి, ఆనందము అన్నీని చిన్నప్పటి నుంచే ఆపుకుంటూ చంపుకుంటూ పెరిగిన జీవితంలో ఎక్కువ కోరికలు లేవు. కాకపోతే అడవిలో సిచ్యువేషన్ కాకుండా పట్టణంలో పుట్టి పెరిగినాం మేము, అంతే. అదే అడవిలో పుట్టి ఏదో మారుమూర గ్రామాలు ఉంటే ఇంకా నిర్బంధం ఉండేది. కాకపోతే పట్టణంలో పెరిగినాం కాబట్టి నాన్నకు దగ్గర స్నేహితుడు మన వేద్ కుమార్ అన్న గారి హాస్టల్లో 2 బిడ్డల్ని, సూర్యమన్నని చంద్రమన్నని వేశారు. నన్ను లోకల్ స్కూల్లో నా బిడ్డను చదివియాలి అని చెప్పి అమ్మ వేసింది కాబట్టి మేము అక్కడ కాన్వెంట్లో చదువుకుంటూ వచ్చినాము. పట్నం ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి కొద్దిపాటి ప్రోగ్రెసివ్ కానీ కొద్దిపాటి స్వేచ్ఛ కానీ ఉండింది. సో చిన్నప్పటి నుంచి ఇంటికి వస్తున్నప్పుడు జననాట్య మండలి కానీ, కళాకారులు కానీ, ఇంటికి వచ్చిపోయిన అమరవీరులు కానీ అవి చూసుకుంటూ పెరిగాం. దాటితో పాటు నిర్బంధం చూసుకుంటూ పెరిగాం, దాడులు చూసుకుంటూ పెరిగాం. అంటే నాన్నతో పాటు నాన్న పాట ఇంత గట్టిగా ఉంటుంది. మా నాన్న పాట ఇది పబ్లిక్ లో ఉన్నాడు ఆయన. వాళ్ళు అంటే 80s ఆ టైంలో వాళ్ళు మంచి యంగ్ లో ఉన్నారు, స్వింగ్ లో కూడా ఉన్నారు బాగా. అటువంటిప్పుడు మా నాన్న ఇంత హీరో అని ఏమన్నా తెలిసేదా మీకు? అంటే మాకు తెలిసేది కాదు, ఎందుకంటే మనకు న్యూస్ పేపర్ లేదు, టీవీ లేదు, రేడియో లేదు, ఇంత మాధ్యమాలు లేవు. లోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, స్కూల్ పోవాలి, రావాలి. పక్కోళ్ళు ఎవరైనా చెప్తే గానీ, అంటే నాన్న అజ్ఞాతవాసం నుంచి రాకముందు సిచ్యువేషన్ అన్నమాట, అప్పుడు చెప్పేవాళ్ళం మీ నాన్న చాలా గ్రేట్, అడవిలో ఉన్నారు, టైగర్, పాటలు పాడతారు అంటే అట్లానా అనుకునేది. సో ఆ రేడియోలో వచ్చే దాంట్లో ఆదివారం నాన్న పాట కంపల్సరీ వచ్చేది. ఓకే. సో నాకు అది ఎంత ఇష్టం అంటే
అప్పటి నుంచి బాగా కనెక్ట్ అయిపోయినా. మదన సుందారి మదన సుందారి సందేలా పొద్దుల్లో జమిని పాపడదో మదన సుందారి. సో అది ఇప్పటికి కూడా గుండెలకు కత్తుకుంటది. అవును. సో ఆ పాట ఆయన ఎంత పెద్ద విప్లవకారుడు, ఎంత పెద్ద ప్రజల చైతన్యం, అది మాకు ఆ కోణం తెలియదు. ఇక్కడ కోణం తెలుసు. అంటే ఆ పాట గుండెని హత్తుకుంటుంది. తను వచ్చిన తర్వాత తన వ్యక్తిత్వం, తన సిద్ధాంతం, తనతో పాటు వెళ్ళి కోరస్ పాడుతుంటే మేము పేదల కోసం మాట్లాడుతున్నాం, కష్టాలు మేము కష్టం పడుతున్నాం, మాదొక విధమైన కష్టం అంటే సమాజంలో ఉన్నది ఒక కష్టం, అప్పటికి అంత తెలియదు కదా. అవును. సో అది ఒక్కొక్కటి తెలుసుకొని వచ్చే వారికి బాగా టైం పట్టింది మాకు. అంటే నాన్న మిమ్మల్ని ఎక్కువ చదువు వైపే ఫోర్స్ చేసేవాడా? అంటే మీరు కూడా వెళ్ళిపోవాలని, లేకపోతే ఆయనలాగా ఒక ఉద్యమ విప్లవం ఏదో సంథింగ్ చేయాలని అట్లా ఏమన్నా ఉండేదా? అట్లా అంటే పర్టికులర్గా ఆయన అసలు మమ్మల్ని పట్టించుకుంటే కదా. అసలు మేము వచ్చిన కొత్తలో అయితే అమ్మ నన్ను చంద్రన్నను పరిచయం చెప్పింది. నీ పెద్ద కొడుకు, నీ రెండో కొడుకు, నీ బిడ్డ అని. తర్వాత చనిపోయేంత వరకు కూడా తను మీరు ఏం చదువుతున్నారు, మీ జీవితాలు ఏంటి, తన పయనమే వేరు కదన్నా. మమ్మల్ని తయారు చేసింటే ఇట్లా ఎందుకు ఉంటుంటుంది. అవును కదా, ఇంకా అద్భుతంగా ఉంటుంటే మేము. అంటే ఆయన ఫైటింగ్ ఎప్పటికి అర్థమైంది మీకు? అంటే ఈయన చేస్తుంది జనం కోసమే అవును అని తెలుసుకున్నప్పుడు ఏదైనా 30 ఏళ్ళు పట్టింది. అంటే మేమంతా చదువుకోవాలి, ఇంటర్మీడియట్ ఫెయిల్ పాసు, తర్వాత డిగ్రీ ఫెయిల్ పాసు, ఏం చదవాలో కూడా చెప్పేటోళ్ళు లేరు కదా మాకు. అమ్మకి ఏముంది, నువ్వు ఇది చదువుకోబెట్టా, అది చదువుకుంటా. నేను అదే అన్నా కదా, చాలా కోరికలు ఉండే, ఏ కోరిక కాలేదు. అర్థమైందా? ఇంజనీరింగ్ చేయాలనుకున్నాం, కాలేదు. దెన్ నేను అడ్వకేట్ కావాలనుకున్నాను, కాలేదు. లేకపోతే నేను ఫారెన్ పోవాలనుకున్నాను, కాలేదు. అట్లాంటి అన్ని మేము తెలుసుకొని చేసి వచ్చే వారికి సగం టైం అయిపోయింది అనమాట. అదొకటి మాకు తెలుసు. ఆయన చాలా గ్రేటు, విప్లవకారుడు, చైతన్యవంతపడుతున్నా, కానీ మాకు ఆయనకున్న కనెక్టివిటీ వల్ల కూడా మేము రీచ్ కాలేకపోయినాం. అంతే కదా. బిడ్డ ఇది ఇట్లుంది, ఏం చేస్తున్నావు, వస్తావా? మేమే ఉరుకుతుంటాం కోరస్ చేయడానికి, మేమే వాడుతుంటాం. నేనే ఉరుకుతాను, నేనే స్టేజ్ మీద ఉంటా, పాడతా అంటే చిన్నపిల్లలు కదా మీరు ఉండేదంటే, అరే నన్ను చిన్నపిల్ల అంటారా అని ఒక ఫీల్ ఉండదు. కొంచెం కనెక్ట్ అయ్యి, సరే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం కావాలని మన జై అని అంటే, ఇంకా మేము స్వతగా ఒక సైకలాజికల్ ఏమంటే, మా నాన్న పయనంలో మేము అడ్డు కావద్దు అనేది మాకు. చివరి నాన్న చనిపోయేంత వరకు, అప్పుడు ఆపరేషన్కి వెళ్తే కూడా నాన్న ఎక్కడో భయం అవుతుంది. అన్న అయితే అస్సలకి పోయి ఏడ్ చేసి, నువ్వు ఆపరేషన్కి వెళ్ళొద్దు ఏ స్టేజ్లో అని చెప్పి కొట్లాడిండు. ఏంటంటే లేదు, నాన్న డిసైడ్ అయ్యిండు, ఏమి కాదు, ఆయన నిన్నే అని ఆపొద్దు అని మేము చావుకు పంపించినట్టు అనిపించింది. అబ్బా, అర్థమైందా? ఒక్కొక్కసారి నేను రిగ్రెట్ అవుతా, అరే గట్టి వద్దని చెప్పేది ఉండే. అంటే ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము అడ్డు కావద్దు అని చాలా, కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చినాక మేమే చదువుకోవడము, మా సమస్యలు మేమే చూసుకోవడము, మేమే ఉద్యోగం చేసుకుంటూ. పెద్దన్న అయితే 18 ఏళ్ళకే ఉద్యోగం, నేను 21 yearsకి డిగ్రీ కంప్లీట్ గానే, పెద్దన్న ఇంటర్ కాగానే ఉద్యోగం, నేను డిగ్రీ కంప్లీట్ గానే ఉద్యోగం. నాన్న వాళ్ళ అమ్మని చూసినావు అక్క? అమ్మని చూసినావు? లచ్చమ్మ చూసిన. ఆమె మీద పాట రాస్తాడు నాన్న. అవును. ఆ సాంగ్ ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఎందుకు ఐడియా లేదన్నా. అది నా అమ్మ మీద రాసిన పాట ఇప్పటి కూడా అది మొత్తం మన యావత్ తెలుగు రాష్ట్రాల్లో కానీ, మన సౌత్ ఇండియాలో కానీ, నార్త్లో పదజాలం అర్థం కాకున్నా కానీ, సామాన్యమైన రైతు బిడ్డలకు, సామాన్యమైన కూలి బిడ్డలకు తమ తల్లి మీద రాసుకున్న పాటలానే ఉంటుంది. అది చాలా స్వచ్ఛమైన పాట, చాలా ఒక తల్లి మీద రాసిన ఎంతో గొప్ప పాట, ఎంతో చైతన్యాన్ని నింపిన పాట. సిరిమల్లే సెటి కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా, నెత్తంతా మాసింది రైకంతా సినిగింది, కొత్తది గొన నీకే కైకే లేవాయే, కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు కూలికే పోయినావా లచ్చుమమ్మో లచ్చుమమ్మ. సూపర్ సూపర్, చాలా బాగుంటది. అంటే అందులో నాన్నగారి పోలికలు కూడా కుంచి పేలికలు అంటాడు.
ఇంకా కూల్చి పేలికలు కట్టి కూలికి పోయినా కొంచెం పేలికలు కైకలు మన వాళ్ళంతా కొంచెం మార్చేస్తారు. పైసలు అంటారు, పైసలు కాదమ్మా అది కైకలే అని ఆలోచిస్తారు. కొత్తలు కైకలు కొత్తలు కూడా అంటారు కొన్ని ప్లేస్లలో. అవునాకంటే ఈ దారి ఎట్లున్నా ఇప్పుడు మీరు పంతులమ్మగా ఉండి మళ్ళీ ఇటు వచ్చిర్రు. అవును, అంటే నాన్నగారి త్యాగానికి గానీ ఆయన పోరాటానికి గానికి ఒక తూకం అని కూడా చెప్పలేము. బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో వీళ్ళ జీవితాలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అయితే నాన్న ఒకటి మామూలుగా నాకు ఒకటి బాగా చెప్పేది, ఆడపిల్లలు చదువుకోవాలి, సెల్ఫ్ డిపెండెంట్ ఉండాలి, ఎకనామిక్ ఇండిపెండెంట్ ఉండాలి ఉండే. నాకేమన్నా నా ఫ్యామిలీలో నేను అందరికంటే ఎక్కువ చదవాలి అనేది ఎక్కడో తను చెప్తుంటే ఎక్కడో ఒక అట్లా అనిపించి నేను చదువు మీద బాగా ఫోకస్ చేసిన. సో డిగ్రీ తర్వాత పీజీ తర్వాత ఎంబీఏ పిహెచ్డి చేస్తాను అనమాట. సో ఆ ఎడ్యుకేషన్ వైపు వెళ్తూ ఏం చేయాలా అనుకుంటూ నేను అనుకోకుంటే టీచింగ్ ఫీల్డ్ రావాల్సి వచ్చింది. ఇట్ వాస్ నాట్ కంపల్సరీ, నాకు టీచింగ్ కాకుండా వేరే అదే అన్నాను కదా, ఏదో అనుకుంటే ఏదో అయినట్టు. సో టీచింగ్ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. సో టీచింగ్ ఫీల్డ్ చాలా హైలీ డిసిప్లిన్. ఇంకా దాన్ని మాకు ఆ డిసిప్లిన్ అలవాటే, ఎందుకంటే అటు గద్దరన్న ఇటు అమ్మ విమలమ్మ ఇద్దరు డిసిప్లిన్ కి మారు పేరు. అసలు ఈ రోజు కూడా అమ్మ అడుగుతుంది, ఏం చేస్తున్నావు ఆఫీస్కి, ఏం పని అయింది, ఎక్కడ పోతున్నావు, ఎలా నడుపుతున్నావు అంటే పని ఏం చేసినావు, దాని పని రిజల్ట్ ఏంటి, పని గురించే మాట్లాడతారనమాట. సో అంత డిసిప్లిన్ ఫ్యామిలీ కాబట్టి, అంత డిసిప్లిన్లో పెరిగిన కాబట్టి అది పెద్ద కష్టమేమో అనిపిస్తలేదు. సో ఇక్కడికి వచ్చినాక తెలంగాణ సాంస్కృతిక సారథికి వచ్చినాక అదొక డిఫరెంట్ పయనం అనేది నేను తెలుసుకున్నది. అంటే నా అనుమానం ఏంటంటే అక్కడ ఇన్ని రోజులు ఒక ప్రొఫెషన్ ఉన్నారు, అంటే పంతులమ్మగా ఉన్నారు, అటువంటి కండిషన్స్ ఇక్కడ అప్లై చేస్తురా? ఒక స్కూల్ లాగా నడవాలని ఏమన్నా అటువంటి ఏమన్నా ఉందా సిస్టమ్? అయితే నేను ఖచ్చితంగా 100% స్కూల్ లాగా నడవాలని నేను ఇక్కడ ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇది కళాకారులకు వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవము, వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తూనే వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తున్నా. రోజు పోయి పాట పాడేసి వచ్చే కళాకారులు కాదు మీరు, ఎప్పుడో ఒక ఈవెంట్ వస్తే పోయి పాడే కళాకారులు కాదు, ఉద్యమాలలో పాడినట్టు కళ కూడా కాదు. ఇప్పుడు మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. యు ఆర్ అన్ ఎంప్లాయీ ఆఫ్ అన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మీరు ఆ ప్రొఫెషనల్ బాడీగా కూడా ఎదగాలి. మీ పాట ప్రభుత్వానికి ప్రతినిధులు, ప్రభుత్వానికి ప్రజలకు మీరు ప్రతినిధులు. ప్రజల కోసం మనము ఏ విధంగా అయితే పనిచేయాలనుకుంటున్నామో తమ పాటని, ప్రజలకు ప్రభుత్వము తెస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళాలి. మనమే ప్రజలకు తీసుకెళ్ళాం అనుకోండి, మధ్యలో దళారీలు ఉండరు. సపోజ్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం అనుకోండి, పాపం నీలాంటాలు నాలాంటాలు తెలియకపోతే ఎక్కడో అడుగుతారన్నా, ఇందిరమ్మ ఇల్లు అంటే ఎట్లు ఇస్తారంటే నువ్వు ఒక 10,000 ఇస్తా అంటాడు, నేను చేపిస్తా అంటాడు, 10,000 అంటాడు, మళ్ళీ 10,000 మళ్ళీ 10,000. అది ఉపాధి హామీ పథకం అయిపోయింది. అట్లా అవుతుంది. అందుకనే ఏం చేస్తున్నా, మనమే కళాకారుల బాధ్యత అంటే ప్రభుత్వ పథకాలను పల్లె పల్లె తీసుకుపోయి చేస్తే, మనం ఏ తెలంగాణ కోసం అయితే ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులు ఉన్నారు, ఏ తెలంగాణ కోసం కళాకారులు కుటుంబాన్ని వదిలేసి వేళ్ళ తరబడి నిలబడి తినకుండా తిండి లేకుండా పండకుండా పనిచేశారు, దానికి మనము ఫలితం తీసుకురావచ్చు. మన ప్రజలకు మనం సేవ చేసుకుంటున్నాం. దాంట్లో గత 10 సంవత్సరాలుగా ఆ సిస్టమ్ని ఏర్పడి, వేరే సిస్టమేటిక్ బాడీ కాబట్టి ఆ సిస్టమ్ని అలవాటు చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏమి ఇక్కడ అటువంటి సిస్టమ్ ఏం లేదా? ఖచ్చితంగా లేదనే చెప్పగలుగుతాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కళాకారులను తీసుకున్నాము, వాళ్ళు ఉద్యోగం వెళ్తున్నారే లేదా, అసలు ప్రభుత్వం పెద్ద సంక్షేమ పథకాలు తీసుకొస్తే కదా ప్రజల్లాగా తీసుకోవడానికి, రైట్? వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయో ఆ పథకాలే తీసుకొచ్చిండ్రు, వాళ్ళకి ఏమన్నా ప్రాజెక్ట్స్ అవసరం ఉన్నాయో అవే తీసుకొచ్చుకున్నారు. కానీ ఇంకేమన్నా కావాలంటే రుణమాఫీ చేసినామని చెప్పి చెప్పడం ప్రజలకు తప్ప, ఇంకా మన కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న పథకాలు ఏ విధంగా తీసుకొచ్చారు 2 ఏళ్ల వాళ్ళు
కదా. అట్లాంటి ప్రజల్లోకి మన కళాకారులని పంపించలేదు. మన కళాకారులని అంటే గత 10-15 నుంచి ఒక స్కాటర్డ్గా ఉన్న కళాకారులని తీసుకొచ్చి వాళ్ళ ఒక సిస్టమేటిక్ బాడీగా తయారు చేసి ఒక సంస్థగా తయారు చేసి అది కళాకారులకు బెనిఫిట్ కావాలి, వాళ్ళ కుటుంబాలకు బెనిఫిట్ కావాలి, తన సమాజానికి బెనిఫిట్ కావాలని తయారు చేయలేదని నేను భావిస్తున్నాను. మీరు వచ్చిన తర్వాత బెనిఫిట్ మీన్స్ ఇప్పుడు మీరేమన్నా వాళ్ళకి భరోసాని ఇస్తురా, లేకపోతే టైంకి జీతాలు వస్తున్నాయా? ఇటువంటి సమస్యలు ఉన్నాయి కదా. అయితే నేను వచ్చిన తర్వాత మొదటి చేసింది ఏంటంటే అందరిని పిలిచి మాట్లాడినా. గత 10 ఏళ్ళుగా ఏ ఒక్క అంటే కొద్ది మందిని కళాకారులను తప్ప ఏ ఒక్క కళాకారులని పాత ఉన్న చైర్పర్సన్ కానీ ఇంకెవరన్నా కలవలేదు. నేను వచ్చిన వారం రోజులకి ఏం చేశానంటే 15 రోజులకి ఏం చేశానంటే మొత్తం 583లో 550 మందిని కలిసాం. అంటే డైలీ 2 జిల్లాలు జిల్లా వారి సమీక్ష పెట్టాం. అక్కడికి వెళ్ళి మీరే ఇక్కడికే పిలిపించాం అనమాట. ఓకే. సో జిల్లా వారి సమీక్ష పెట్టి వాళ్ళు గత 10 సంవత్సరాలు అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ ధైర్యం ఏంటి అన్ని మాట్లాడుకో మొదటిగా అది చేసా. అది చేసిన తర్వాత గత 10 ఏళ్ళుగా వాళ్ళకి జీతాలు రావట్లేదు. ఇప్పుడు జీతం వస్తేనే పనికి పోతాం కదా, జీతం రాకపోతే ఎడపోతాం చెప్పండి, రైట్? సో జీతం రావడానికి నేనేం చెయ్యాలి, మీరేం చేయాలి, మీరు ఫస్ట్ అయితే టైంకి పనికి వెళ్ళండి, జీతం వేసే బాధ్యత అనేది వాళ్ళ టైంకి పోయేటట్టు చూస్తూ గత 10 ఏళ్ళుగా ఎప్పుడు లేని విధంగా మనము 15 తారీఖు లోపల ఎవ్రీ మంత్ జీతాలు ఇస్తుంది. గత 3 months నుంచి అయితే ఎవ్రీ మంత్ జీతం నెలకు పడుతుంది. ఓకే. అది స్ట్రీమ్ లైన్ చేసాం. జీతాలు రావడం అనేది ఫస్ట్ కదా, జీతం వస్తేనే పని చేస్తాం కదా. అది ఎంత పెద్ద నమ్మకం చెప్పండి. అదే కదా భరోసా. అదా నీకు జీతం నెలకు వస్తుందంటే నువ్వు చిట్టి కట్టుకుంటావు, రైట్? నీ మందులకు వస్తే నీ బిడ్డను చదివించుకుంటావు, రైట్? ఇంటి ఖర్చులకు వెళ్తే నీ చుట్టాలకు సహాయం చేస్తావు, నీ తల్లిదండ్రులకు సహాయం చేస్తావు, నీ మెడికల్ కి ఇన్సూరెన్స్ కట్టుకుంటావు. జీతం వస్తేనే జీవితం కదా. సో అది కొంచెం భరోసా. సో మొదటి రాగానే వాళ్ళకు నేనున్నాను, రైట్? నమ్మకం కలిగించాం. ఓకే. నమ్మకం కలిగించడం ఇంపార్టెంట్. అరే ఏదో వస్తున్నామా పోతున్నామా అంటే లేదు, మేము ఈ పని చేస్తే మాకు ఇది వస్తుంది, ఇది వస్తే నేను బాగుపడతా, నేను కుటుంబం బాగుపడతా. నువ్వు నమ్మకం కలిగించడంలో ఉంది వాళ్ళ మొదటిది. సో వస్తూనే వాళ్ళకు జీతాల మీద ఫోకస్ చేసాం. 3 నెలలకు రాగానే 6 months అవుతుందా అని చూసి దాని 5 నెలలకు, 4 నెలలకు, 3 నెలలకు, 2 నెలలకు మొత్తానికి నెల పడేటట్టు మనము దాన్ని తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఇంకేం చేసాం, మనము ఉమెన్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. మన 178 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళ ఫస్ట్ నెలలోనే వాళ్ళకు ఒక మోటివేషన్ అండ్ ట్రైనింగ్ కల్పించాం. ఆల్రెడీ కళాకారులు, ఆల్రెడీ కళానాయకులు అంతా అమ్మాయిలంతా. అయినా సరే ప్రతి ఒక్క మనిషి ఎప్పుడు మోటివేషన్ ఉండాలి మనిషికి. అలా అని చెప్పి వాళ్ళని పిలిపించి 2 ఎమినెంట్ పర్సనాలిటీతోని మళ్ళీ ఒకసారితో వాళ్ళు మాట్లాడిపించి వాళ్ళని కొంచెం నవ్వుపిచ్చి వాళ్ళ కథలు చెప్పి వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురాం. అమ్మాయిలు కాబట్టి, స్త్రీలు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, షీ టీమ్ని పిలిపించి షీ టీమ్ ఆఫీసర్తో మాట్లాడిపించాం. మీకు టీంల నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, బయట వాళ్ళతో ఏం ప్రాబ్లం వచ్చినా, ఊర్లలోకి తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రజల్లో ఉంటే ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు ఎలా ఎదుర్కోవాలి అని చెప్పడం. అలాగే హెల్త్ క్యాంప్ పెట్టించాం అదే రోజు. హెల్త్ మీద జనరల్ చెకప్, ఐ చెకప్, కంప్లీట్ చెకప్తో క్యాన్సర్ సంబంధించిన అపోలో నుంచి డాక్టర్ని పిలిపించి, ఎందుకంటే ఉమెన్కి చాలా క్యాన్సర్కి ఎక్కువ ప్రోబ్ ఉంటున్నారు కాబట్టి దానికి ఇక్కడ మనం ఫ్రీ చెకప్ పెట్టించి వాళ్ళని డాక్టర్స్కి అటాచ్ చేసి కౌన్సిలింగ్ ఇప్పడం. ఆ రోజు 41 మంది ఉమెన్ ఆర్టిస్ట్కి ఫ్రీ కళ్ళద్దాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళా మార్చ్ వస్తుంది కదా ఉమెన్ డేకి, మళ్ళా క్యాంప్ పెడుతున్నాం అన్నమాట. సో వాళ్ళకు ఆ నమ్మకాన్ని కలిగించి వాళ్ళకు అదే సేమ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేసాము, మీరు కళాకారులు కాదు, మీరు కళా నాయకులు. సామాన్యమైన కళాకారులు కాదు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన కళాకారులు మీరు, నాయకులు మీరు. ఒక కళ మీతో అంతం కావద్దు, మీరు నాయకుడిగా ఎదిగి 10 మందిని తయారు చేయాలి, గద్దరన లక్షల మంది, వేలాది మందిగా కళాకారులను తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకున్న ఆ నైపుణ్యాన్ని మళ్ళీ వెలికి తీయాలని చెప్పి వాళ్ళకు మళ్ళీ డప్పు ట్రైనింగ్, వాళ్ళ కీప్యాడ్ ట్రైనింగ్, ఈ 2 నిర్వహిస్తూ నెక్స్ట్ ఈమె ఫస్ట్ ఒక డప్పు ట్రైనింగ్ అయిపోయింది. అది 3 విడతలకు. ఫస్ట్ జెంట్స్ కి
ఓకే. సో ఇమ్మీడియట్, ఎందుకంటే మహిళలు అంటే అందరు ఇక్కడ వచ్చి 1 వీక్ ఉండాలి, 10 days అంటే Spend చేయలేరు. స్పెండ్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళని సెకండ్ ఫేజ్ చేద్దామని మనకు ఫస్ట్ ఫేజ్ లో 30 మంది కళాకారులు వచ్చారు. నెల రోజులు ఉన్నారు, వాళ్ళకి నెల జరిగింది కంప్లీట్ గా ఈ క్యాంపస్ లోనే. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ 30 మంది, 60 మంది ట్రైన్ అయ్యారు అద్భుతంగా. ఒక్కరు కూడా అబ్సెంట్ కాకుండా వచ్చారు. మేము అసలు నడుస్తుందా లేదా అనుకుని టెన్షన్ అయ్యాము, వస్తారా లేదంటే ఇదేమే మాకు డప్పు వచ్చి కదా మళ్ళీ డప్పు నేర్పిస్తారు. కానీ స్టార్టింగ్ లో వచ్చిన కళాకారులు ఎందుకు వచ్చినామో అనుకున్నారు. ఇంకా 2 రోజుల తర్వాత వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలి, చాలా హ్యాపీగా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సో వాళ్ళకి అది నేర్పించడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ సర్టిఫికెట్ కూడా ఇచ్చినాం వాళ్ళకి. ఓకే. That they are being trained, specialized and certified, that they have undergone and completed this course అని ఇస్తే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయొచ్చు. లోకల్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ లో కానీ, కాలేజ్లో కానీ వాళ్ళ ఆ కళని నేర్పించవచ్చు. అది కూడా ఉపాధి కదా. అది కూడా ఉపాధి. నిజం. సో కీప్యాడ్ నేర్పించాం. ఇప్పుడు కీప్యాడ్ అయితే 20 మంది వస్తున్నారు, దాంట్లో 11 మంది అమ్మాయిలు ఉన్నారు. అసలు మా దగ్గర ఉన్నాయి 2 కీప్యాడ్స్. నేనన్నా సరే ఇంకో ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం, ఇంకొక కీప్యాడ్ కొందాం అని లోపల వాళ్ళు డబ్బులు వేసుకొని కలెక్ట్ చేసుకుని వాళ్ళ కీప్యాడ్ కొనేసారు. చాలా ఆనందం అనిపించింది. సో మొన్న 20 days ఫస్ట్ సెట్ కీప్యాడ్ ట్రైనింగ్ అయింది, తర్వాత నెక్స్ట్ సెట్ కీప్యాడ్ ట్రైనింగ్ అయింది. సో వాళ్ళు ఎక్కడ స్కూల్స్కి అయినా ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైం ఇది చేసుకుంటారు కదా. సో వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయడము, వాళ్ళకు ఒక భరోసా కల్పించడం, ఒక స్కోప్ కనిపించడం. ఎస్, ఇది చేస్తే మనం అక్కడ దాకా జరుగుతాం, మన ఆశయాన్ని చేరుతాం, రైట్, నేను డెవలప్ అవుతా, నేను ఫైనాన్షియల్ డెవలప్ అవుతా కదా అనేది చూపిస్తూ కుటుంబం కూడా సపోర్ట్ చేయాలని చూపిస్తూ ముందుకెళ్ళడం. అంటే మీరు ఇప్పుడు పోయిన సర్కార్లో ఉన్న సర్కార్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, ఇప్పుడు మీరు కానివ్వండి, నేను ఏమంటానంటే వాళ్ళకు ఒక కంప్లీట్ భద్రత ఎక్కడ వచ్చింది లేదు కదా. ఉద్యోగం ఈ పక్కా ఉంటుంది, ఇంకా మాకెవరు తీసేయరు అనే ఒక గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? అయితే ఇప్పుడు దీనికి ఉద్యోగం సంబంధించింది యాక్చువల్లీ ఈ తెలంగాణ సాంస్కృతిక సారథి పెట్టేటప్పుడే లీగల్ గా కరెక్ట్ లేదనమాట. అంటే జనరలీ ఇండిపెండెన్స్ ఫైటర్స్ కానీ ఉద్యమాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే కోటా ఉంటదంట. ఇప్పుడు ఇండిపెండెన్స్ ఫైటింగ్ అనుకో వాళ్ళ కోటా ఉంటది, స్పోర్ట్స్ కోటా ఉంటది, సో కల్చరల్ కోటా అని ఉంటది. ఇప్పుడు అందుకే మనకు మొన్న అసెంబ్లీలో ఏమన్నారు, మీకు కల్చరల్ కార్డ్ ఇస్తామన్నారు. సో కల్చరల్ కోటా కింద ఏమన్నా ఇవ్వచ్చు. కానీ అప్పుడు ఏదైతే తీసుకురా పెట్టండి, అందరు ఒక దగ్గర ఉంటారు, ఇచ్చేయండి, ఒక సిస్టమ్ లేదు, ఏమి లేదు. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి మాకు తలపారం తొక్కొస్తుంది. ఇప్పుడు అంటే డే క్లాస్ కింద పెట్టి వీళ్ళని రెగ్యులరైజ్ చేయొచ్చు. రెగ్యులరైజ్ చేస్తే ఏ విధంగా చేయాలని అని చెప్పి అది ఒక ప్రణాళిక నడుస్తున్నది. దీన్ని INPRకి కంప్లీట్గా ఇవ్వాలన్నా, లేకుంటే కల్చరల్ డిపార్ట్మెంట్లోనే ఏమైనా చేయాలని చెప్పి అది ఒక రీసెర్చ్ నడుస్తుంది అనమాట. కానీ దానికన్నా ముందు రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి అయి వచ్చిన 6 నెలల లోపట 25,000 ఉన్న జీతాన్ని ఫస్ట్ PRC రిలీజ్ చేస్తూ 31,000 చిల్లర జీతాన్ని పెంచడం జరిగింది. అది మేమే తెచ్చినాం, ఆ ప్రాసెస్ మేమే పెంచాలన్నాము. ఈ లోపు ప్రభుత్వం ఇట్లా చాలా చేయాలనుకుంది. మేము అది చేయాలి. మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఎన్నో చేసినామని, మేమే చేసినాం మేమే తెచ్చినాం మేము అదే అని అట్లా చెప్తూనే ఉంటారు. అట్లా చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, చేసేటోళ్ళు వేరు ఉంటారు, పని చేసేటోళ్ళు వేరు ఉంటారు, చెప్పుకునేటోళ్ళు వేరు ఉంటారు. బట్ ప్రజలు ఎప్పుడు గద్దరని అనేటోడు, ప్రజలు గొర్రెలు కాదు, ప్రజలు మూర్ఖులు కాదు, ప్రజలు చాలా మంచోరు. 1సారి 2సారి 3సారి పోనీరాబే దుంకలాడుతుంటే ఎక్కువ, కానీ చూద్దాం పోనీరాబే అని మంచిగా ఛాన్స్ ఇస్తుంటారు. తర్వాత తొక్కితే మాత్రం పాతాళానికి తొక్కుతారు. సో ఎవరైనా సరే, ఈవెన్ కుక్క కూడా అన్న మన పనితనంని చూస్తుంటారు. మన ఇంటికాడ ఉన్న వీధి కుక్క కూడా మన క్యారెక్టర్ ని మనం ఏంటి అసెస్ చేస్తుంది ఒక కుక్క. మరి మనిషి అవునా కదా, మనిషి చెప్తారు, మనిషి చూస్తాడు అన్ని మాటలేరావే, రైట్, పని ఏం లేదు ఇంతోని అని. 1సారి 2సారి. సో పని చేసేవాళ్ళు, ప్రజల కోసం నిలబడ్డ వాళ్ళు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అది ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఇప్పటి వారికి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఎలా నిలబెట్టుకొని ఉన్నారు, ముందు కూడా అలా ప్రజలు కాదు. ఇక్కడ మేము ట్రైన్ చేస్తున్నాం, సర్టిఫై చేస్తున్నాం, అన్ని మేము వాళ్ళు కళాకారులుగా ఏదో వచ్చినామా పోయినామా కాదు, కొత్తవి నేర్పిస్తాం ఇదంతా అంటున్నారు. కానీ ఈ తెలంగాణ నేల మీద మేము కూడా ఉద్యమం చేసినాం, మాకు నౌకర్లు కావాలని మీ దగ్గరనే వచ్చి మొరబెట్టుకొని రేపు ఎల్లుండి ఇంకో యుద్ధానికి సిద్ధమవుతున్న నిరుద్యోగ కళాకారుల పరిస్థితి. ఇప్పుడు మొదటిగా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ స్ట్రీమ్ లైన్ చేసి మనలో టైంకి జీతాలు ఒకటి, తర్వాత ఒక మెడికల్ హెల్త్ కార్డ్కి
ఇది చేస్తున్నాం. ఎందుకంటే ఇది 550 మంది కళాకారు. ఇక్కడ పాలసీ వచ్చిందంటే ప్రైవేట్ సెక్టర్ అన్నిటికీ చేయాల్సి వస్తుంది. సో దానికోసం ప్రతిపాదన. సో ఆల్రెడీ మొన్న బట్టి గారు అనౌన్స్ చేస్తారు అన్ని ప్రైవేట్ ఉద్యోగస్తులకు అందరికీ మనం మెడికల్ బీమా తీసుకురావడం అవుతాం. సో అందులో భాగమన్నమాట. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది, మన దగ్గర నుంచి వెళ్ళింది. సో ఒక మెడికల్ హెల్త్ కార్డు, ఒక డెత్ ఎక్స్గ్రేషియా, ఒక రిటైర్మెంట్ ఎక్స్గ్రేషియా ముందుగా ప్లాన్ చేస్తున్నాం. ఇది ఇక్కడ సంబంధించింది. ఇంకా ప్రజల్లోకి మన కళాకారుని ఏ విధంగా తీసుకుపోవాలనేది స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నాం. అంటే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అక్క గ్యారెంటీ. అయితే నెక్స్ట్ ఏంటంటే బయట ఉద్యమ కళాకారులు ఇప్పుడు చాలా చర్చ ఏంటంటే అప్పుడు పాట రానోళ్ళని తీసుకున్నారు, ఏమి రానో అంటే నిజంగా నాకు ఒకసారి అజీబ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎంతమ్మా అంటే 22 years అంట. అంటే 10 ఏళ్ల ముందు నువ్వు ఎంత ఏజ్ ఉన్నావు అంటే 12 ఏళ్ళ 10 ఏళ్ళ నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు 24, 23 ఇంత ఈమె కళాకారులా అంటే అంటే నాకు అనిపించింది మరి నేను చూసిన కళాకారులు ఎవరు? మేము కూడా ఉద్యమాలు ఉండం కదా, మేము లేదనుకుంటారు. మేమంతా వెనకాల కోరస్ బ్యాచ్ మాదంతా, లేకుంటే ఎత్తిపోతల బ్యాచ్, అన్నం ఇచ్చుడు, గిన్నెల గడుగుడు, నాది మా అన్నది మా అమ్మదంతా ఇదే కదా మాదంతా. మేము ఎందుకు లేము ఉద్యమాలు, ఎందుకు లేము ఉద్యమకారులు బిడ్డరు ఉద్యమకారులు ఎందుకు లేము మాకు తెలియదు ఎవరు కళాకారులు ఎవరు కాదు, ఎవరు నిజమైన కళాకారులు. ఒక్కో వే ఆఫ్ కాంట్రిబ్యూషన్ అది. సో ఆయన ఏమంటామంటే అరే అవును ఉద్యోగాలు ఇచ్చారు మన బిడ్డలకి, మన బిడ్డలే కదా, మన తెలంగాణ బిడ్డలే కదా. అవును, పాట రాకపోతే నేనన్నా సరే పాట రాదు, ఏం పాట రాకపోతే ఇంకోటి నేర్పిస్తాం, ఇంకో పని ఏం రాకపోతే టైపింగ్ చేపిస్తాం, ఏం రాకపోతే పుస్తకాలు మోస్తారు, మనకి పని అయితే చేయించుకోవాలి కదా. సో వాళ్ళైనా మన బిడ్డలే కాబట్టి వాళ్ళని తీయం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పని చేయించుకునే బాధ్యత మనది. బయట ఉన్న ఉద్యమకారులు మాకు ఉద్యోగాలు రాలేదు, మా జీవితాలు ఇది అయిపోయినాయి అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాలు ఇస్తుందని అనౌన్స్ చేసింది. సో దానికి కూడా ఒకటికి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్. మీటింగ్ పెట్టినప్పుడు రవీంద్ర భారతిలో ప్రకటన చేసిన తర్వాత కూడా ఇప్పటికి 4-5 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని రేపు ఇందిరా పార్క్ దగ్గర మళ్ళీ ఒకటి పెట్టుకున్నారు కొత్తగా ఇప్పుడు వాళ్ళు. అవునన్నా, అది అవుతూనే ఉంది. మొన్న ఒక 8 నెలల ముందు మన దగ్గరికి వచ్చి ఇక్కడనే అమ్మ మేము ధర్నా చేస్తుంటే అన్న ధర్నా చేయండి అన్న, ఏం ప్రాబ్లం లేదు, నేను మీకు మంచి భూవో పెడతా, ఇక్కడ వండుకోవడానికి ఇస్తాను. 2 days ఇక్కడే ఉన్నారు. ఓకే, మనమే ఇచ్చాం. ఎందుకంటే మనకు తెలుసు కదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళకే జీతాలు ఒక 2-3 నెలల నుంచి పడుతున్నాయి. అవును రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రక్రియ తీసుకున్నప్పుడు ఈ సిస్టమ్ ని సరి చేయకుండా వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తా చెప్పండి అన్న, అది ఇంకా పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం బట్టన్న గారు కానీ జూపల్లి మంత్రి గారు కానీ అనౌన్స్ చేశారంటే ఏది ఎప్పుడు ఎలా చేయాలో తెలుసు కదా. విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, విచ్ దే టు స్ట్రీమ్ లైన్, ఎక్కడ తీసుకురావాలి, ఇది వెల్ఫేర్ సంబంధించింది. వెల్ఫేర్ ఆడ అసలుకి మొత్తం ఖజానా కాలం ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఒక డిపార్ట్మెంట్ రిలీజ్ చేసే జీతాలు ఇంకోటి, టీచర్లకు ఇచ్చిన తర్వాత అంగన్వాడీలకు ఉండే, అంగన్వాడీకి ఇస్తే ఇంకోటి ఉండే, ఒక్కొక్క నెల అలా అడ్జస్ట్ చేసుకుని వస్తున్న టైంలో ఇక్కడ ఈ సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేయకుండా ఇంకా 500 మందిని తీసుకొస్తే దాన్ని మనము ఖరాబ్ చేసిన దాని అవుతాం సిస్టమ్. అందుకని దాని ఒక ప్రతిపాదన తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేస్తూ ఎలా రిక్రూట్ చేయాలి మళ్ళీ. ఓకే, అంటే ఏ పద్ధతిలో రిక్రూట్ చేసుకోవాలి, ఏ విధంగా సిస్టమేటిక్ రిక్రూట్ చేయాలి, మళ్ళీ నిజమైన కళాకారులు తీసుకోవాలి. మళ్ళీ నిజమైన కళాకారులు ఏజ్ అయిపోయింది, రైట్, 50 ఏళ్ళు అయిపోయింది, షుగర్లు బీపీలు ఉన్నాయి, చాతనైతలే, కాళ్ళు నొప్పాయి, మరి విలేజ్ ఊర్లో పొంటి పోయి నువ్వు ఎట్లా పాట పాడతావు, బండి మీద పోవాలి. ఇప్పుడు మేము అది కూడా చూస్తాం, ఒక వెల్ఫేర్ కింద వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ వెహికల్, డిస్ట్రిక్ట్ ఒక వెహికల్ ఇస్తే కొంచెం కంఫర్ట్ ఉంటుంది, బండ్ల మీద పోవాలి, 100 కొలది నువ్వు పోయి పాట కిరాయిలు పెట్టుకోవాలి, వాళ్ళే తిండి తినాలి, అంతే అంటే ఇబ్బంది కదా. అట్లే కదా. మరి అందుకే అవన్నీ స్ట్రీమ్ లైన్ చేయకుండా, ఉన్న సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేయకుండా నువ్వు మళ్ళా కొత్త వాళ్ళకి ఇబ్బందే, ప్రభుత్వానికి ఇబ్బందే కదా. ప్రభుత్వం అంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ప్రభుత్వమే, స్టేట్ పార్టీ తీసుకుంటే నిన్న మొన్న కోమటిరెడ్డి కానివ్వండి, వీళ్ళ మధ్యలో ఇన్ని గొడవలు, ఇంకా క్లారిటీ రాలేదు, ఈ శాఖలో డబ్బులు ఇవ్వని, ఆ శాఖలో డబ్బులు ఇవ్వని, ఇదంతా చెప్పుకొస్తున్నారు. మీరు ఎట్లా వీళ్ళకు భరోసా ఇవ్వగలుగుతారు? అంటే ఇప్పుడైతే నిజంగా డిపార్ట్మెంట్ లో డబ్బులు లేవు, అర్థదా. మన ఎక్కడైనా సరే సపోజ్ నేను నాన్న ఏదో రికమెండేషన్ వచ్చిందని ఫోన్ చేసా, అమ్మా డబ్బులు ఏడునేమా అంటారు, అర్థమైంది. సో అంటే మనం అర్థం చేసుకో, ఇక్కడ సమస్య మేం చేసిన తప్పు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్పర్సన్లు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు తప్పు కాదు, ఎవరు తప్పు చేసినారు కదా. చెత్త అంతా వేసిపోయి దోచుకున్నదంతా పోతే మనం చెత్త ఊడ్చుడు, ఎవరన్నా ఇస్తే ఏమైనా చేద్దామా, ఉప్పిస్తాడా, పప్పు ఇస్తాడా, నూనె ఇస్తాడా, అన్ని ఇస్తే సిలిండర్ లేదన్నట్టుంది పరిస్థితి. అవన్నీ సెట్ చేసుకుంటూ
మన పిల్లలకు మన కుటుంబానికి అన్నం పెట్టాలి, వాళ్ళకి కల్పించాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. అందుకే ఆ డిస్టర్బెన్స్. ఇప్పుడు ఇంట్లో ఫైనాన్షియల్ అంతా సెట్ అయితే అన్నదమ్ములు అంతా మంచిగా ఉంటారు. అవును. ఎప్పుడైతే పైసలు ఉండేవో అప్పుడు అన్నదమ్ములు కొట్లాడతారు, ఆడికి అంత ఇచ్చినావు ఈయనకి ఇంత ఇచ్చినావు మా దగ్గర లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ కి కూడా ఫండ్ రిలీజ్ అవ్వట్లేదు. వాళ్ళు కూడా మంత్రులు కానీ చైర్పర్సన్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ అప్పటికే ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్యలో మనము ముందులాగా ఇచ్చేసినాము వచ్చేయండి అని చెప్పి మనం తీసుకుంటామన్నా. కళాకారులను తీసుకుంటాము, పని చేయించుకుంటాం, జీతాలు ఇయ్యం, 6 నెలలకి ఇద్దామేముంది, అట్లా చేయమంటారా? ఆడ కడుపుగా ఉద్యోగం ఉందని ఆశ ఉంటది, పైసలు రావు. ఇప్పుడు మళ్ళీ అట్లా చెయ్యలేం కదా. ఇప్పుడు ముందు ప్రభుత్వం అట్లే చేసింది కదా, 6 నెలలకు 7 నెలలకు జీతాలు ఇచ్చుడు. మన వాళ్ళు కూడా ఏంది ఎప్పుడు వస్తే అప్పుడు పోతే పోయినరు, లేకుంటే ఉన్నారు. వాళ్ళకి అదే అలవాటు అయిపోయాయి. అలా వేరే దగ్గర యూట్యూబ్లలో వాడుకుర్రు, ప్రైవేట్ సింగింగ్ పోతురు, ఏ పొలిటికల్ పార్టీ వస్తే ఆ పొలిటికల్ పార్టీ పోయి పాట వాడుతున్నారా? అవునా కదా. ఇప్పుడు మేము కూడా తీసుకుంటే ఎంతసేపు అన్నా రిక్రూట్మెంట్ చేసేస్తాం. డిస్ట్రిక్ట్ లెవెల్ రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటాం ఒక 500 కళాకారులని. కానీ జీతాలు ఇవ్వలేదనుకో 6 నెలలకి 7 నెలలకి ఇస్తాం. మన కళాకారులు ఏమంటారు, అవసరం లేదు జీతం అవసరం లేదు మేము చేస్తాం అంటారు కదా. నాకు తెలుసు కదా ప్రాక్టికల్ ఎలా ఉంటుందని. సో అట్లా మోసం చేయదలుచుకోలేవు. రేవంత్ అన్న గారిని చూస్తే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు బల్ల గుద్ది చెప్తున్నారు. మీరు నమ్మకం, మేము అన్ని త్యాగం చేసి, ఏ ముఖ్యమంత్రి అన్న మొత్తం మన భారతదేశంలో 24 గంటలు పనిచేస్తున్నారు. రేవంత్ అన్న 2 ఏళ్ల నుంచి 10 ఏండ్లు మంచిగా ఫామ్ హౌస్ లో తిని తూక్కుంటా తాక్కుంటా పండుకున్న మన మనిషిని గౌరవించుకుందామా? నమ్ముతారా? 24 గంటలు ఒక చెడు వ్యసనం లేకుండా, రైట్, 24 గంటలు పన్న 2 గంటలు కూడా ఆ పని ఈ పని ఆలోచించే మనిషి కోసము, ఆయన టీం కోసం అని. మరి అంతెందుకు, నేనే 2 ఏళ్ల నుంచి అసలుకి ఈ పదవి తీసుకున్నప్పటి నుంచి అయితే అసలుకి ఒకరోజు లీవ్ లేకుండా అటు తిరుగుడు ఇటు తిరుగుడు, ఆ పని చేసుడు, బుర్ర పని చేసి మనం పని చేయాలని వచ్చినాం. అట్లాంటి వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది, మన కళాకారులకు, మేధావులకు, జర్నలిస్టులకు, పని ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తలేరు, పని అవుతుందా కాదా, నిజాయితీగా ప్రయత్నిస్తున్నామా లేదా, ప్రయత్నించే వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేద్దాం అనేది నేను మన నిరుద్యోగుల కళాకారులు కూడా పర్సనల్గా వస్తే కూడా నేను వాళ్ళకి బువ్వ పెట్టి, నా పనే అది. 1000 కాకున్నా 2000 కాకున్నా ఒక 500 మంది కళాకారులని ఎవరైతే నిర్వీర్యం అయిపోయారో, ఎవరైతే ఈ పాట తప్ప ఏం లేదో అన్న వాళ్ళని తప్పకుండా డిస్టిక్ ఆధ్వర్యంలో జరుగుతాయి. డిస్టిక్ వైజ్ అక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఫైనల్గా ఇస్తాయి. ఇక్కడ వచ్చి నేనున్న కమిటీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు ఆధ్వర్యంలో. అక్కడ జరగవచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు, మనకి రిపోర్ట్ వస్తుంది, ఏమన్నా వస్తుంది. అందుకే మనం ఇప్పుడు ఒక కల్చరల్ కార్డ్ ఇచ్చినాం అనుకో, డిస్ట్రిక్ట్ కలెక్టరే కల్చరల్ కార్డ్ ఇవ్వాలి. అండ్ మనకంతా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంతా యంగ్ టీం వచ్చినారు కదా, వాళ్ళు అసలు ఏది పట్టించుకుంటలేరు అని అంటారు. ఇదే రూల్ ఉందా, రూల్ ప్రకారం పోయి ఎంక్వైరీ చేసి మస్తు స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. కాబట్టి సో తప్పకుండా మనం ఒకటి తర్వాత ఒకటి చేస్తాము. న్యాయమైన పని చేయడానికి వచ్చాము, పని చేయడానికి వచ్చాను. నేనైతే పని చేయడానికి వచ్చాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కళాకారులు ఎక్స్పైర్ అయిపోయారు అనుకో, వాళ్ళ జాబ్లో ఏం చేస్తున్నారు? అవి వేరే వాళ్ళకి రిక్రూట్ చేస్తున్నారా? వాటి పరిస్థితి ఏంది? అయితే మనకు వచ్చినప్పటి నుంచి చాలా మంది సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన వాళ్ళు ఏం చేస్తాం, పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక 9 మందిని తీసుకున్నాం. ఇంకొక 4-5 రాలేదు, మేము రాము అన్నాం. ఆయన నేను వచ్చిన 1 year నుంచి వెయిట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫైనల్ నోటీస్ పంపిస్తాం. అట్లా రిటైర్ వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే రిజైన్ చేయకుండా అలా సైలెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఫైనల్ రిమైండర్ వెళ్ళిపోయింది. 2-3 సార్లు, ఒక 3 నెలల నుంచి మేము పంపిస్తూనే ఉన్నాం. అన్న రండి అన్న వచ్చి జాయిన్ అవుతారా, మరి ఏమనుకుంటున్నారు అంటే అవి ఖాళీగా చనిపోయిన వాళ్ళని ఖాళీగానే చూపిస్తున్నాం, సస్పెండ్ అయ్యి మేము రాము అనే వాళ్ళని ఖాళీగానే చూపిస్తున్నాం. సరే, చనిపోయిన వాళ్ళకి కేటాయించిన శాలరీ లేకపోతున్నాయి. అట్లేముండే, నా ఫండ్ అట్లాగే ఉంటది. గవర్నమెంట్ ఉంటది, గవర్నమెంట్ వాపస్ వెళ్ళిపోతుంది. అదేమి నా పాకెట్లకు నీ పాకెట్లకు రాదు కదా. ఆల్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కదా, ఇట్ విల్ నాట్ కమ్ టు మై అకౌంట్ ఆర్ సంబడి ఎల్స్ అకౌంట్. అది డిపార్ట్మెంట్. ఇప్పుడైతే డైరెక్ట్ గా ముందు కల్చరల్ డిపార్ట్మెంట్కి వచ్చేది, ఇప్పుడు కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా రావట్లే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలకు డైరెక్ట్ గా జీతాలు వేసేస్తుంది. ఫైనాన్స్ నుంచే ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కి, ప్రైవేట్ నాన్ ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్స్ కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లు పడిపోతాయి. సో ఇవన్నీ మనం వేకెన్సీ చూపిస్తున్నాం. అందుకే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళే నిర్ణయం ముందు అందుకే ఏమేమి వేకెంట్ ఉన్నాయని ఫైనల్ గా ఒకసారి కాల్ చేసి
సస్పెండ్ అయిన వాళ్ళకు ఏం అవుతుంటే తప్పులు చేస్తుంటే మనం సరిదిద్దుకోవాలని చెప్పి మొన్న అలా ఉన్నప్పుడు మనమే పిలిచి వాళ్ళని మాట్లాడి మళ్ళీ వాళ్ళని తీసుకోవడం జరిగింది. కొంతమంది అనారోగ్యంగా మేము రామని చెప్పాము, ఇంకా మా చాలా ఇబ్బంది అయిపోయింది, ఇంకా మేము రాము అంటే సరే వాళ్ళని కూడా ఎవరైనా కన్ఫర్మేషన్ తీసుకోవాలి, డిపిఆర్ఓ నుంచి కన్ఫర్మేషన్ తీసుకొని మీరు రిజైన్ చేస్తారా, ఏ విధంగా ఉంటుందని మాట్లాడి మేము చెప్తాము ప్రొసీజర్ ప్రకారం. ఏది చేసినా సరే యాజ్ అన్ ఎడ్యుకేటెడ్, ఒక టీచర్గా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక బాధ్యత గల పౌరురాలుగా మనం భారత రాజ్యాంగం కోసం ఎట్లా కొట్లాడుతున్నామో, భారత రాజ్యాంగంలో ఉన్నది మనం కాపాడాలి, ఆ రూల్ పాటించాలి అని ఏ నినాదం అయితే తీసుకొని పోతున్నామో అదే నేను ఇక్కడ చైర్లుండి పాటిస్తున్నా. అది మన లీగల్గా ఉందా లేదా, ఓకే, గవర్నమెంట్కి ఇబ్బంది కావద్దు, మన ఎంప్లాయీస్కి ఇబ్బంది కావద్దు, మన కళాకారులకు ఇబ్బంది కావద్దు, ప్రజలకు ఇబ్బంది కావద్దు. సో వీ హ్యావ్ టు ఫాలో రూల్, సింపుల్. ఎవరు చైర్లో వాళ్ళు రూల్ ఫాలో అయితే ఇక ఇవన్నీ కష్టాలు ఎందుకు, నువ్వెందుకు ఉంటుంటివి, నేను ఎందుకుంటా, మనం కూడా ఇంకేదో ఉద్యోగం చేసుకొని ఉంటుంటివి. సో అది ఓకే అక్క. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరమా సరే 1 year అనుకున్నా, మీ పదవి కాలం అయిన తర్వాతనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు కష్టం అని చెప్తున్నారు అవతల ఆపోజిట్. హేగ మళ్ళీ రాదు, మళ్ళీ మా చేతిలోకే వస్తుంది, అంతా పవర్ అంతా మా దగ్గరనే ఉంటుంది అని చెప్పని అంటున్నారు కదా. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం లేనాడు ఊరికి ఎట్లా దుంకులాడుతుంటారు కదా, అది భయంతో అనమాట. మేమే ఉన్నామని నేను ఇందాక చెప్పినట్టు ప్రజలు చాలా గొప్పవాళ్ళు. గద్దరన్న నీ పరిచయలో చూసినప్పుడు తను ఎప్పుడు ఎక్కడ సంజాయిషి చెప్పుకునేవాడు కాదు, నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పుకునేవాడు కాదు. పనితోటే నిరూపించి, పనితోనే ప్రజల కోసం చిత్తశుద్ధి పని చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన ప్రజల గుండెలో ఉన్నాడు, నిరంతరం ఉన్నారు. అట్లాగే మీరు గత 2 ఏళ్లుగా చూస్తుంటే 24 పంటలు పని చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎంటైర్ మంత్రివర్గం అందరూ చూడండి, వారంలో 2 రోజులు ఏమైనా మీటింగ్స్ ఉంటే, వారంలో 2 రోజులు 3 రోజులు హైదరాబాద్లో ఉంటే, వీకెండ్ మొత్తం ఫ్రైడే సాటర్డే సండే కంపల్సరీ వాళ్ళ నియోజకవర్గంలో ఉండి పనిచేస్తున్నారు. కంపల్సరీ నువ్వు ఫోన్ చేస్తే అమ్మ అవైలబుల్. థర్స్డే జూపల్లి గారు కూడా అంతే, ఫ్రైడే సాటర్డే సండే ఉండరు ఇక్కడ, మండే ఈవినింగ్ మధ్యాహ్నం వస్తారు. ఏమైనా ఇంపార్టెంట్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటారు అన్నమాట. జిల్లాలో నియోజకవర్గంలో ఉండి వాళ్ళు అక్కడ వాళ్ళ బాధ్యతలు నేను ఇక్కడ ముందు ఎమ్మెల్యే లాగా ఫార్మ్ హౌస్ లో వండుకొని, ఇంట్లో వండుకొని, హైదరాబాద్ వండుకొని ఫోన్ల మీద చేసుడు కాదు. దే ఆర్ ప్రాక్టికల్లీ స్టేయింగ్ దేర్ విత్ ద పీపుల్. సో అటువంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. వాళ్ళు వీళ్ళు మాట్లాడింది మేము పట్టించుకోము, మా పని మేము ప్రజల్లో చేసుకుంటూ పోతామని తెలియజేస్తూ, రానున్న టైంలో ఇంకా మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, మన తెలంగాణ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి జూపల్లి గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభాత బేరీ అని స్టార్ట్ చేశారు. ఒక 20 మంది సీనియర్ కళాకారులతోని, జర్నలిస్టులతో, రచయితలతోని. అది కూడా కొంచెం తొందర స్టార్ట్ అయ్యే వరకు ఇంకా మీలాంటి వాళ్ళని కూడా జాయిన్ చేసుకోలేదు, జర్నలిస్టులని, రచయితల్ని. సో ఆ టీం ఏం చేస్తుందంటే పాటల ద్వారా, నాటకాల ద్వారా, ప్యాంప్లెట్స్ ద్వారా, వీడియో షార్ట్స్ ద్వారా ప్రజల్లో ఈ బయట జరుగుతున్న అన్ని చెడు విషయాల గురించి అవగాహన చేస్తూ, వాటికి ఎస్పెషల్లీ డ్రగ్స్ ఉందనుకోండి, అంటే డ్రగ్స్ తీసుకోవద్దురా బిడ్డ, సిస్టమ్ ని ఫామ్ చేసి ఆ సిస్టమ్ ద్వారా ప్రజలకు చేతి పాటల ద్వారా, నాటక రూపాల ద్వారా, ఆర్టికల్స్ ద్వారా చిన్న వీడియోస్ తయారు చేసి చిన్న ప్రజల్లోకి పంపడం, వీధి నాటకాలు వేయడం, స్కూల్స్లో టేకప్ చేసి చేయడం అనేది ఒక సిస్టమ్ నడుస్తుంది. ఎందుకంటే బయట జరుగుతున్న అనర్థాల కారణం పిల్లలు, కుటుంబాలకు, పెద్దలకు అందరికి తెలియజేసి పిల్లలు కూడా చైతన్యవంతం చేయడానికి ఒక పెద్ద యుద్ధ ప్రాతిపదనగా అది జూపల్లి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. అంటే అదొక పెద్ద, అంటే అది ఇమ్మీడియట్ కాదు, నువ్వు డ్రగ్స్ తాగరావా అంటే వింటారా మనోళ్ళు, విన్నారు కదా. సో నిరంతరం ప్రక్రియ చేయాలి, చైతన్యవంతపరచాలి. తల్లి ఉందనుకో, ఆడపిల్లల మీద ఇన్ని అనర్థాలు ఎందుకు అవుతుంది, మరి తల్లి ఏం చేస్తుంది, తల్లి చూస్తలేదా అంటారు. తల్లిని ఏ విధంగా పిల్లల్ని చూసేలా నేర్పియాల్సి వస్తుంది. ఓకే, అర్థమైతే తల్లిని ఏమంటాం, ఇంట్లో పని చేయాలి, ఆఫీస్ లో పని చేయాలి, చుట్టుపక్కల పని చేయాలి, పిల్లల పని చేయాలి, 24 గంటలు పని చేస్తుంటారు. ఆ పని చేస్తూ కూడా నీ బాధ్యత నీ బిడ్డలదే.
అని నేర్పించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన అదొక చిన్న ఎక్స్పెరిమెంట్ బేస్డ్గా స్టార్ట్ చేసినాం. అంటే ఏ ప్రభుత్వాలు చేయకుండా సమాజాన్ని మారుస్తాం, సమాజాన్ని కళారూపంలో వాళ్ళ ఒక పాట, ఒక మాట, ఒక ఆట వాళ్ళని చైతన్యవంతపరిచి చెడు దారి కాకుండా మంచి దారికి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తామని ఒక కృషి నడుస్తుంది. అదొక ఎంత పెద్ద విషయం, అది ఇంకా బయటికి కాలేదు ఎందుకంటే కల్చరల్ డిపార్ట్మెంట్, సోషల్ మీడియా లేదు. సో దాని మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి ఏం చేస్తున్నామంటే ఇంకా డీప్ వెళ్ళడానికి మన కళాకారులకు బేసిక్, మన కళాకారులు ఒక మెడికల్ హెల్త్, ఎందుకంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు ఇబ్బంది అవుతుంది. సో ఆ మెడికల్ కార్డ్ ఇచ్చి డిస్టిక్ ఒక బస్ ఇచ్చామనుకోండి అద్భుతంగా వెళ్తారు. మినీ బస్ ఇచ్చామనుకోండి సో అద్భుతంగా వాళ్ళు వెళ్ళేసి ప్రజల్లోకి వెళ్ళి చైతన్యంత చేయగలుగుతారు. అట్లాగే స్కూల్స్ మీద వారానికి ఒక్కసారి మన కల్చరల్ టీము స్కూల్స్, కాలేజెస్ సాటర్డేస్లో ఈ ప్రభాత బేరికి సంబంధించిన ఒక టాపిక్ తీసుకొని ఆల్రెడీ ప్రతి నెల స్పెషల్ ఈవెంట్ ఉంటుంది. ఇప్పుడు రోడ్డు సేఫ్టీ గురించి నడుస్తుంది అనమాట. అట్లా ఒక్కొక్క దాని మీద స్కూల్స్లో, కాలేజెస్లో, ఇన్స్టిట్యూషన్లో, గవర్నమెంట్ ఆఫీసెస్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వీళ్ళు వెళ్ళి పాడతారు. సో నెక్స్ట్ ఫేజ్ ఆ విధంగా తీసుకుంటాం. సో ఎంత వీలైతే అంత వీలుగా మన కల్చరల్ వింగ్ ద్వారా, మన పాట, ఆట, మాట ద్వారా ప్రజల్ని చైతన్యవంతపరిచి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సింపుల్గా బతుకుదాం, సామాన్యంగా బతుకుదాం, ఉన్న దాంట్లో బతుకుదాం, ఉన్నది దాచుకొని ఇంకా మనం ఎదగాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశంలో ఒక యుద్ధ ప్రాతిపదికగా జూపల్లి గారి ఆధ్వర్యం జరగడం అనేది చాలా మంచిగా అనిపించింది. సార్ కూడా మాట్లాడుతూ ఉంటే లైఫ్ ఎంత సింపుల్గా బతకాలి, ఎంత సామాన్యంగా బతకాలి, సామాన్యంగా ఉన్నా కానీ తెలివి మాత్రం అద్భుతంగా ఉండాలి. మనం తెలివి ఉంటలేదు, పోకడాల మొత్తం పెద్ద ₹1,00,000 బైక్ ఉంటుంది, ₹1,00,000 ఫోన్ ఉంటుంది, ఆ తెలివి మాత్రం ఏమి ఉంటుంది అనమాట. సో అలాంటిది ఎదుర్కోవడానికి వస్తున్నాం. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే ప్రతి ఒక్క డిస్టిక్ ఒక కల్చరల్ డిపార్ట్మెంట్ పెట్టాలని ఒక ఉద్దేశం ఉంది. సో అక్కడే డిపార్ట్మెంట్ పెడితే అక్కడే స్ట్రీమ్ లైన్ అవుతుంది. రవీంద్ర భారతి లాగా ప్రతి ఒక్క డిస్టిక్ కి ఒక ఆడిటోరియం పెడితే మన సంస్కృతిని ఇంకా బలోత్పేతం చేయడానికి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి కళలకు మారు రూపం మొత్తం మన భారతదేశం. తెలంగాణ అంటే ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఇంట్లో ప్రతి ఒక్క గడపలో ఒక పాట రాస్తారు, ఒక మాట వాడతారు, లేకంటే ఏదో ఒక కళారూపం ఉంటుంది, ఏదో ఒక కళారూపం ఉంటుంది. అంటే ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే, మీరు చెప్తున్నారు కళాకారుల కోసం, మీకు పెద్దగా తెలియదు అంటే ప్రత్యక్షంగా బాగా దగ్గరుండి చూసిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఊర్లలో పోతే కొంతమంది నాకు మిత్రులు ఉంటారు కదా, ముందర పోయి ఆడ దిగి 2 ఫోటోలు పెట్టి వస్తా, అంతే ఏముండదు, జరసేపట్లో వేసేస్తా అని చెప్తుంటారు. మరి నాకు దగ్గర క్లోజ్ ఫ్రెండ్సే ఉన్నారు. డ్యూటీ ఏందిరా, డ్యూటీ ఎట్లుంటుందిరా, నువ్వు ఎట్లా పోతావు, ఏం సంగతి అంటే, ఏమున్నది మామ 2 ఫోటోలు దిగి అట్లా గ్రూప్లకి పడేస్తే అయిపోయాయి అని చెప్తుంటారు. అట్లాంటివి ఎట్లా మీకు తెలియదు కదా, మీరు ఇక్కడ కూర్చొని ఉంటారు, గ్రౌండ్కి వెళ్ళరు. అట్లాంటప్పుడు వాళ్ళు వెళ్తురా లేదా రెగ్యులర్గా ఏంటి అనేది మీకు తెలుస్తుంది? గ్రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదన్న, మాకు తెలిసి వచ్చిన వారంకే తెలుసు మనకు. మనం వచ్చినప్పటి నుంచి అది వాళ్ళ తప్పు కాదు. గత ప్రభుత్వం 6 నెలలకు డ్యూటీ వేస్తే 6 నెలలకు జీతాలు వేస్తే ఏం చేస్తారన్న? ఓకే, డ్యూటీయే వేయలేదు, వాళ్ళు డ్యూటీయే చేయలే, 6 నెలలకు జీతాలు అయితే పడ్డాయి. ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఏదో మహాసభలు ఉంటే ఆడ పోవాలి, పాట పాడాలి, వచ్చేయాలన్నమాట. సో కొద్దిపాటిగా చేసినారు, చేయలేదని మనం సంపూర్ణ చేయలేదని కూడా అనొద్దు, ఓకే చేసినారు. తర్వాత వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఇక మనం వచ్చినప్పటి నుంచి డ్యూటీ కంపల్సరీ చేయాలి అన్నప్పుడు డిపిఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నాం. డిపిఆర్ అటెండెన్స్, తర్వాత ఇక్కడ నుంచి కూడా మేము ఒక అడ్మిన్ స్టాఫ్ని పెట్టి డైలీ ఫోన్ చేసి డైలీ ఫొటోస్ తీసుకుని పెడుతున్నాం. మాకు తెలిసిపోతుంది కదా, ఇప్పుడు ఒక ఊరికి పోయినావు, నువ్వు ఈ ఊరికి వచ్చినావు, ఆ ఊర్లో ఆ చెట్టు కాడ ఈ చెట్టు కాడ దిగి ఫోటోలు పంపిస్తే మాకు తెలియదా? రైట్, దాని ఇంకా అలా కూడా కాకుండా ఇంకా ముందుకు పోయి, అందుకే ఈ సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేయాలనుకున్నాం. అటెండెన్స్ యాప్ తీసుకొస్తున్నాం. మాకు సిగ్నల్ లేదు, హలో హలో అండాను కాదు, నీకు ఐఫోన్ అయితే ఉంటుంది, ఏదో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది కదా, నువ్వు పోయి అక్కడ ఆన్ చేసి పెట్టాలి. అది సిగ్నల్ ఉన్నా లేకున్నా అది తీసుకుంటుంది. అది నువ్వు అక్కడ పోయి యాప్ ఓపెన్ చేయాలి, సిగ్నల్ ఉన్నా లేకున్నా సరే యాప్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో అటెండెన్స్ యాప్ కోసమే అది ఫైనల్ అయిపోయింది, ఆ ఫైనల్కి వచ్చింది. అటెండెన్స్ యాప్ మేము ఇంప్లిమెంట్ చేయబోతాం. సో అటెండెన్స్ స్ట్రీమ్ లైన్ చేయబోతాం. నేనేమంటానంటే ఇంకా అలా బెత్తం పట్టుకొని చెప్పడం కాదు,
వాళ్ళకు ఆ చైతన్యాన్ని కలిగించదలుచున్నాం. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఎస్, మన ఉద్యోగాలు మనకు, మా నీళ్లు మాకు, మా భూములు మాకు, మా ఉద్యోగాలు మాకు. అరే ఎదవ ఉద్యోగం వచ్చింది కదరా, మరి జీతం మీద పడుతుంది కదా టైంకి. సారీ అట్లా అనొద్దు, మనోళ్ళు పడుతుంది కదా. అందరు చేస్తున్నారన్న. కొంతమంది ఉంటారు కదా చిన్న చిన్న జర కొంచెం స్లోగా ఉండేటోళ్ళు, కాబట్టి అందరు చేస్తున్నారు. కొంతమంది అట్లా ప్రవర్తించిన వాళ్ళకి ఏంటంటే మన ఉద్యోగాలు, మన జీవితం కోసం త్యాగం చేసి రక్తం చిందించిన తెలంగాణలో నేను ఏం చేస్తున్నా అంటే ఐ వాంట్ టు మోటివేట్ దెమ్. ఖచ్చితంగా చెయ్యాలి, సైనికుల్లాగా చెయ్యాలి. నువ్వు ఇంకెక్కువ కష్టపడాలి. మన తెలంగాణ వచ్చింది తిని కూర్చున్నాడు కాదు, యుద్ధం మొదలైంది. అవర్ డ్యూటీ, యుద్ధం. ఇంకా ఎక్కువ కష్టపడాలి. నువ్వు జనరల్లీ పాస్ అయిపోయినారు, అరే పాస్ అయినా ఇంకా ఎక్కువ కష్టపడతా, రైట్, ఇంకెక్కువ సాధిస్తా, ఇంకో కొత్త ప్రూవ్ చేస్తా. మీరు వచ్చిన తర్వాత ఈ దిశగా మోటివేట్ చేస్తున్నారు. అలా చేసుకుంటూ వస్తూ సరే ఒక 1-2% చేస్తలేరు కాబట్టి ఇప్పుడు నేను ఉంటా, చేయగలుగుతా. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు సిస్టమ్ ని సెట్ చేయాలి. నేను ఉన్నా లేకపోయినా అది అటెండెన్స్ పడాలి, రైట్. మనం సపోజ్ ఉన్నాం అనుకోండి, సంవత్సరం నుంచి ఎవరికైతే యాక్సిడెంట్స్ అయ్యి, మేజర్ యాక్సిడెంట్స్ అయ్యి 1 నెల 2 నెలల వాళ్ళకి అందరూ మెడికల్ బెనిఫిట్ వేసాం మా క్రైటీరియాలో. అంటే 1 మంత్ జీతం, 2 నెలల జీతం, 3 అట్లా 21 మందికి 22 మందికి ఆ మెడికల్ బెనిఫిట్ వచ్చింది. సో అది చేస్తూ నమ్మకం అప్పుడు కలుగుతుంది. అరే మనం బాగా పనిచేస్తే మనకు ఇంకా మంచి జరుగుతుంది అని ఆ ముందటి వరకు ఆ నమ్మకం కలిగించలే. కళాకారులు అంటేనే వేస్ట్ గాలు, తాగుబోతులు కళాకారులు అంటారు. అవి కళాకారులు అంటేనే ఒక చిన్న చూపు అయిపోయింది అన్నయ్య. 2 పాటలు పాడతారు, పోతారు, పోయి తాగుతారు, ఇంకేం చేస్తారు అని ఒక చిన్న చూపు అలా తయారు చేశారు గత 10 ఏళ్ళుగా. కళాకారుల్ని ఒక యుద్ధ వీరుడుగా చూపిస్తలేరు, కళాకారుని ఒక నాయకుడుగా చూపిస్తారు. ప్రతి ఒక్క కళాకారుని గద్దరన్నలాగా చూపెట్టొద్దు. నువ్వు గద్దరన్న అని చెప్పొదాడికి, నువ్వు తాగుబోతు ఎదవి, నీకు చదువు రాదు, నువ్వు తక్కువ కుల పోడివి, నీకు ఇల్లు లేడు, నీ పెళ్ళామిట్లా, నీ కొడుకిట్లా, నువ్వు ఇట్లంటోడివి రాబాయ్ అని మానసికంగా హింసించి ఆ జీతాలు ఇవ్వకుండా, పేరుకు మాత్రం పెద్దది ఉద్యోగం ఉన్నట్టు నువ్వు ఏడ చేయలేవు. ఆడ సాంస్కృతిక సారీదుల ఉద్యోగము, జీతం పడతలేదు, మళ్ళీ మనకు యాటిట్యూడ్, రైట్. అంత మానసికంగా సైకలాజికల్ గా ఎంత తెలివిగా కళాకారుల మీద దాడి చేసి, కళాకారులను మానసికంగా చంపేసి, కళాకారులను విడగొట్టి, కళాకారులను కులం పేరు మీద, మతం పేరు మీద, రాజకీయ పార్టీల పేరు మీద గత 10 ఏళ్ళగా విడగొట్టిండు. గద్దరన్న లాంటోళ్ళు, గూడంజన లాంటోళ్ళు, అంతే శ్రీకాంత్, కళాకారులమంతా ఒకటి, మనం ఐక్యం కావాలి, కలిసి ఉండాలి అనే భావజాలాన్ని తూర్చేసినారు. కానీ నేను వచ్చిందే కళని కలపడానికి. మీరు కళా నాయకులు, మీరు కళా యోధులు, మీరు కళా సైనికులు. అడుక్కోవడం కాదు, మనమే తయారు చేద్దాం, మనమే 10 మందికి నిలబడదామని ఒక స్ఫూర్తిని వాళ్ళకి కల్పించడానికే. మీ ఈ కోణం బాగుందా అంటే నాకు అంతే కదా ఇది అంటే మీరు చూస్తున్న విధానం కానీ, ఇది పట్టుకున్న తీరు కానీ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే కళాకారులకి ఈ మధ్య అంటే బయట వాళ్ళు కానీ, టీచర్స్ కానీ, ఎవరు కానీ మీరు చెప్పినటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా అయిపోయింది. రకరకాల అహంతో దెబ్బ కొట్టుడు, ఈయనకంటే నువ్వు రచయితవా, నువ్వు ఆయనకంటే రచయితవా అని ఇట్లా విభజించి వేరు చేసి ఇండివిజువాలిటీ, అంటే ఇదివరకు ఒక ఐక్యతని, ఉద్యమాలప్పుడు ఉన్న ఐక్యతని, ఎందుకంటే హోలే హోలో నాయరనన్నా ఏమనిపించింది, కుండను గదిలిచ్చింది. అవును కదా. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలకు ఒకటైన చేతనం. ఏమనిపిస్తుంది మరి? అట్లా గుండె కదులుతుంది. కాళ్ళేనోడు కూడా కత్తి తీసి కొట్లాడుతాడు, తిరుగుబాటు చేయాలనుకుంటున్నారు. దాని అని చేస్తున్నారన్న, దాన్ని చంపేస్తున్నారు. ఆ పాటని, ఆ కళారూపాన్ని, ఆ సైన్యాన్ని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక సాంస్కృతిక సైన్య యోధుల్ని తయారు చేసినారు కదా. దాని మన భారత ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఈ బూర్జువా, ఈ మనువాదం సంబంధించిన ఈ పెత్తందారులంతా
ఈ కళాకారులు మన భారతదేశంలో తెలంగాణలో ఈ కళాకారులు ఒక సైన్యాన్ని తయారు చేస్తారు, ఒక చరిత్ర సృష్టిస్తారు, ఒక నవ సమాజం నిర్మిస్తారు అని ఒక కుట్రతోని, ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్తోని మొదటిగా నరుక్కుంటూ వస్తుర్రు కళాకారుని, రెండోది ఉద్యమకారుల్ని, తర్వాత కులం పేరు మీద ప్రతి ఒక్క కులం పేరు మీద 2 కోటీలు. అవును, ఎస్సీలలో డివైడ్ చేసిరు, బీసీలలో డివైడ్ చేసిరు, ఎస్టీలలో డివైడ్ చేసినారు. మరి వాళ్ళు ఎందుకో డివైడ్ అయితే లేరు కదా. మళ్ళా జర్నలిస్టులు డివైడ్ చేసినారు, పొలిటికల్ రాజకీయ పార్టీలు డివైడ్ చేసినారు, రైట్, యాక్టర్లతో డివైడ్ చేసినారు. విభజించు పాలించే అనే సూత్రాన్ని పక్కన పెడదాం. మన తెలంగాణ మనకు వచ్చింది, సస్యశ్యామలం చేసుకుందాం. మనకు ఉద్యోగాలు లేవు, మన బిడ్డలకు అయిపోయింది. మన బిడ్డల కోసం ఉద్యోగాలు, మన బిడ్డల కోసం నీరు, మన బిడ్డల కోసం బయటికి వెళ్తే యాక్సిడెంట్లు అయితేమో, బయటికి వెళ్తే రేపులు అయితేమో, బయటికి వెళ్తే చంపేస్తారేమో, బయటికి వెళ్తే ఉద్యోగాలు రావు అనే భయంతో బతుకుతున్న రైతులు, కూలీలు, కార్మికులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, రిచ్ వాళ్ళు కొట్టుమిట్టులాడుతున్నారు తెలంగాణలో. దాన్ని ఏ విధంగా మనం కలుపుకుందామనే ఒక యుద్ధ రీతిలో పోవాలి. నేను అదే అంటాను, దోపిడీ రీతి మారింది. గద్దరన్న మాట, నా మాట ఏది కాదు. దోపిడీ రీతి మారింది, యుద్ధ రీతి మారాల బిడ్డ అన్నారు. దోపిడీ రీతి మారింది, యుద్ధ రీతి మారాలి. అప్పుడేంది, మనం పోయినాం, గన్నులు పట్టుకున్నాం, పోయి చచ్చిపోయినాం. అప్పుడు ఆ నిర్వహణ ఉండే, ఖచ్చితంగా అప్పుడు పోయి త్యాగం చేసి గొడ్డలి బతికినాం మనం, నీకు నాకు ఈ సమాజం ఉండి. ఇప్పుడేంది, పెన్ను బట్టు, పాలన బట్టు, నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా ఊరు పక్క వాళ్ళకు నేను ధైర్యంగా నిలబడాలి, నా ఊరంతా బాగుపడాలి. అంబేద్కర్ అన్నట్టు ఒక ఇల్లు బాగుపడాలి, ఆ సమాజం బాగుపడాలి, ఆ ఊరు బాగుపడాలి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం. అది కదా యుద్ధ రీతి. అవును, మనం ఒక్కొక్కరు పీక్కుంటేనే ఎట్లా. అందుకే అంటాను, ఈడున్న కళాకారు డప్పు రాదు, పాట రాదు, ఏం రాదు, ఏదో ఒకటి రాపిస్తా. నా బిడ్డ కదా, మన తెలంగాణ బిడ్డ కదా. అవును, మార్చుకుంటాం కదా. ఒక తల్లికి 2 కళ్ళు, ఒకటి తాగుబోతుడు, చదువుకున్నాడు బట్టి పక్కన పెట్టుకొని తాగుబోతాడు అనుకనే ఒక పైసలు ఇస్తుండేవాడు, అరే వద్దురా తాగకరా అని కదా. సో మనము ఆ కాన్సెప్ట్, వెరీ పాజిటివ్ కాన్సెప్ట్ పోతేనే జనరల్ ఏమైతే అంటానో, కొత్త రాష్ట్రాలు ఫామ్ అయితే అభివృద్ధి బాటలో ఉంటాయి. అవును, మన కొత్త రాష్ట్రం ఫామ్ అయినాక అభివృద్ధి కాదు, కంప్లీట్ 0 ఫాల్ డౌన్కి వచ్చింది, తిరోగమనం. అది మనం ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక చదువుకున్న వాళ్ళుగా, ఒక జర్నలిస్ట్గా దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. సో నేను వచ్చిన పరిధి ఏంటంటే, నాకు కళారంగం ఇచ్చిన కళమ్మ కడుపులో పుట్టినందుకు నా జీవితం ఎంతగానో ధన్యం. వాళ్ళ కన్నీళ్ళు తెలుసు, కష్టాలు తెలుసు. అట్టడుగుల అన్నంలే ఆకలికి పాట పాడున్నాయి. అవును, ఆకలికి పాటలు పాడతారన్న, నీళ్ళు లేక పాటలు పాడతారు. ఆడపిల్లల్ని రేప్ చేసి పక్కన పడేస్తే దొరలు ఆ కన్నీళ్లతో పాటలు పాడతారు తెలంగాణ బిడ్డలు. అవునా, ఆ పాటకమ్మ కడుపులో పుట్టిన కాబట్టి ఆ పాటని పదిలం చేసుకోవాలి, ఆ పాటని కాపాడుకోవాలి, ఆ పాటని మన రానున్న తరాలకు ఆయుధంగా ఇయ్యాలన్నారు గద్దరన్న. సూపర్ సూపర్ అక్క. మిత్రులారా, నిజంగా కళాకారులు ఎట్లా ఉండాలా, వాళ్ళ విజన్ ఏముండాలా, కళాకారుడు అంటే ఎవరు, కళా నాయకుడు, అటువంటి నాయకుడు ఎట్లుండాలా, ఏదో కించపరిచినట్టు తీసేసినట్టు అంత సింపుల్గా ఉంటే కాదు. కాబట్టి మాకు పూర్తి స్థాయి అవగాహన ఉంది, సమాజాన్ని ఎటువైపు నడిపించాలి, కళతో మనం ఎట్లా గెలవాలి అని మన టిఎస్ఎస్ చైర్మన్ మరి వెన్నెలక్క గారు మనకు చాలా క్లుప్తంగా, అంటే ఆమె చెప్పిన కోణం కూడా నాకు బాగా నచ్చింది. అంటే ఒక రకంగా నేను కళాకారుని కాబట్టి నన్ను కూడా ఇన్స్పైర్ చేసింది నిజంగా. అద్భుతం, మీరు అంటే మీ ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంది. ఆ దిశగానే మీరు అడుగులేస్తూ విజయం సాధించి చాలామంది కళాకారుల జీవితాల్లో, అంటే మీరు వెన్నెలక్క శకం అప్పుడు మాకు ఇది జరిగింది అని వాళ్ళు గుర్తుంచుకునే స్థాయిలో మీరు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అది మిత్రులారా ఇవాళ వెన్నెలక్కతో మన చర్చాగోష్ఠి. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.